అమెరికా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల కారణంగా గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ దాన్ని 4 దశల్లో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోందని తస్నీం వార్తా ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్ పౌర విమానయాన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్లోని తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాలకు క్రమంగా విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. మొదటి దశలో భాగంగా కేవలం ట్రాన్సిట్ విమానాల కోసం మాత్రమే గగనతలాన్ని తెరుస్తారు. రెండో దశలో ఇరాన్లోని తూర్పు భాగంలో ఉన్న విమానాశ్రయాల నుంచి సేవలు పునఃప్రారంభించడంపై దృష్టి సారిస్తారు. మూడో దశలో మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇమాం ఖొమైనీ అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా ప్రధాన విమానాశ్రయాలకు అనుమతులు పొడిగిస్తారు. దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను విస్తృతం చేస్తారు. నాలుగో దశలో అదనంగా పశ్చిమ ప్రాంత విమానయాన కేంద్రాలను కూడా క్రమంగా తెరుస్తారు. తద్వారా ఇరాన్ వ్యాప్తంగా కనెక్టివిటీ పూర్తిగా పునరుద్ధరిస్తామని తెలుస్తోంది. పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ మొదటి దశ సరిగ్గా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియాల్సి ఉంది.